నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. కర్షకుడి కష్టాలకు అంతు లేకుండా పోతోంది. సాగును నమ్ముకుంటే బతుకు ముందుకు సాగడం లేదు. కష్టానికి తగ్గ ఫలితం దక్కక కన్నీళ్లు పెడుతున్నాడు. అప్పుల ఊబిలో కూరుకుపోయి సాగు చెయ్యాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డాడు. తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఇబ్బందులపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. పత్తి రైతు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాడు. ఎడతెరిపిలేని వర్షాల వల్ల పంట ఘోరంగా దెబ్బతింది. చేతికి అందిన అరుగుర పత్తికి నాణ్యత కొరవడింది. తేమ కారణంగా ధర పతనమైంది. దీంతో అన్నదాత డీలా పడ్డాడు. అప్పులు ఎలా తీర్చాలని దిగాలు చెందుతున్నాడు. రైతును నిండా ముంచిన పత్తి. ఈ సంవత్సరం వ్యవసాయమే చేసిన వాళ్ళే దరిద్రం. ఏదైనా కూలి లేబర్ పని పోయింది మొత్తం. దిగుబడి తగ్గింది, నాణ్యత కొరవడింది. గిట్టుబాటు ధర రాక రైతు దిగాలు. 10-20 కాయలు మురిగిపోయినాయి, 10-20 కాయలు నల్లబడ్డాయి. ఉన్నదాన్ని ఎండబెట్టి తీసుకొచ్చినా కూడా ఇక్కడ ధర లేదు. వ్యవసాయం చెయ్యాలంటేనే భయపడే పరిస్థితి. ఇతని పేరు కుక్కల ఎల్లయ్య. హన్మకొండ జిల్లా ఆరేపల్లి గ్రామవాసి. పత్తి సాగు చేసి పూర్తిగా నష్టపోయాడు. వర్షాలకు పత్తి పూర్తిగా పాడైపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. మొత్తం 7 గాడి కొట్టుకపోయినాయి, కాయ అంతా మురిగిపోయింది. ఇప్పుడు ఏమీ లేదు, కాయ రైతు మొత్తం నష్టపోయినట్టు సార్. 4 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు ఎల్లయ్య. తొలకరి పలకరించగానే పత్తి సాగు ప్రారంభించాడు. భార్యతో పాటు కొందరు కూలీలతో కలిసి గింజలను నాటారు. కానీ మొక్కలు మొలకెత్తే సమయంలో వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో పత్తి మొక్కల్ని కాపాడుకోవడానికి కూలీలను పెట్టి నీళ్లు పోయించారు. విత్తనాలు మొలకెత్తిన చోట మళ్లీ విత్తనాలు వేశారు. దీంతో ఖర్చు 2 లక్షలు దాటింది. పెట్టుబడి ఇప్పుడు 4 ఎకరాల అంటే కనీసానికి 1,50,000 దాకా అయితే సార్. మసాలాకు, మందులకు, కూలీలకు, కలుసుకు, చేపు. ఎంతో శ్రమించి కాపాడుకున్న పత్తి మొక్కలకు ఆగస్టు చివరి వారంలో పడ్డ వర్షాలు కలిసొచ్చాయి. పత్తి చేను ఏపుగా పెరిగిందే. దీంతో తమ కష్టాలు తీరాయి అనుకున్నాడు. కానీ ఎడతెరిపిలేని వర్షాలు ఎల్లయ్యను మళ్లీ ఇబ్బందుల్లోకి నెట్టాయి. పొలంలో వర్షం నీరు నిలిచిపోవడంతో చేను దెబ్బతిందే. ఇది అదునుగా చీడపీడలు విజృంభించాయి. పూత నేల రాలిందే. పంట ఘోరంగా దెబ్బతిందే. దిగుబడి తగ్గిపోయిందే. వర్షాలు పడి మొత్తం 7 కాడికి కాయంతా మురిగిపోయి కాయంతా అది అయిపోయింది. కింద తేమ ఎక్కువ అవుతుంది సార్. కింద తేమ ఎక్కువ అయ్యి బోల్తంతా కాయంతా రాలిపోతుంది. 1-2 నెలల కానీ వానలేనా. ఇక మందులు వారం కొడతాం కదా సార్. ఈ పురుగు మందులు, ఈ మన దోమకు, ఈగకు అన్నిటి కొడతాం కదా. దగ్గర ఇప్పుడు 1,00,000 రూపాయల పెట్టుబడి. ఏమైతే ఆ కూలీళ్ళ మనం కూడా వస్తలేదు సార్. ఇంతలోనే లద్దె పురుగు, ఎర్ర పురుగు బెడద మొదలయ్యిందే. చివరికి చేతికందిన అరకొర పంటకైనా గిట్టుబాటు ధర లభిస్తుందా అంటే అది లేదు. దీంతో తమకు మిగిలేది ఏమీ ఉండదని కన్నీళ్లు పెడుతున్నాడు ఎల్లయ్య. ఇది మొత్తం ఆగైనాడు సార్. ఈడు మొత్తం ఘోరం అయినట్టే. ఇక ఇప్పుడు ఏమన్నా రాదు, ఇక బోల్సు కాయ ఇక రాదు. ఇక ఇప్పుడు అంతా ఎర్ర పురుగు వచ్చింది. లద్దె పురుగు, ఎర్ర పురుగు ఇక కాయలు తింటాను. ఈ కాయలు తింటుంది సార్. ఇది ఒక్క ఎల్లయ్య సమస్య కాదు. తెలంగాణ వ్యాప్తంగా పత్తి సాగు చేసిన రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పత్తి పంట ఘోరంగా దెబ్బతిందే. ఒకరో ఇద్దరో కాదు, ఒక మండలానికో జిల్లాకో పరిమితమైన సమస్య కాదిది. తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఎడతెరిపి లేని వానల వల్ల తీవ్రంగా నష్టపోయారు పత్తి రైతులు. రేట్లు పెంచలేరు. ఈ పత్తి కన్నా కనీసానికి 8,000 అన్నా 7,000 అన్నా పెడితే మనకు 1,000-2,000 కింటకు 1,000-2,000 అన్నా మనం మిగిలిన కూడా మనం తెచ్చిన అప్పుల కన్నా మనం కట్టుకుంటూ వాళ్ళు 5,000, 4,000, 3,000 తోటే కొంటారు. అట్లయితే మనం ఏమవుతాం? ముసురు పట్టిన వాతావరణం వల్ల పత్తి పంట తీవ్రంగా దెబ్బతిందే. మొక్క బాగా ఎదిగే దశలో మొదలైన వర్షం సమస్యగా మారిందే. మొక్కల్లో ఎదుగుదల లోపించిందే. కాయలు కాసే దశలో ఆకులు పండుబారిపోయాయి. చేలో రోజుల తరబడి నీరు నిలిచిపోవడం వల్ల మొక్కలు వాలిపోయాయి. కాయలు బూజు పట్టి డొల్లగా మారి రాలిపోయాయి. కొన్ని చోట్ల కాయలు చక్కగా విచ్చుకున్నా వర్షాల వల్ల దూది పింజలు తడిసి నల్లబారిపోయాయి. ప్రతికూల వాతావరణం కారణంగా తెగుళ్లు విజృంభించాయి. దీంతో పంటంతా నాశనమయ్యిందే. అకాల వర్షాలు పడడం చేత అన్ని పంటలు, అందులోనూ పత్తి కొంచెం ఎక్కువ డ్యామేజ్ అయింది. అది 2 రకాలుగా డ్యామేజ్ అయింది పత్తి. అంటే ఒకటి ఏంటంటే అధిక వర్షాలు అదే పనిగా పడడం చేత నేలలో ఉన్నటువంటి పోషకాలన్నీ కొట్టుకపోవడం. 1-2 సార్లు ఎరువులు వేసినప్పటికీ కూడా అవి వర్షానికి కొట్టుకపోవడం వల్ల మొక్కలకు సరైన పోషకాలు లేక మొక్క స్టంటెడ్, అంటే పెరుగుదల గిడసబారిపోయింది. తద్వారా ఏంటంటే ఆశించిన పెరుగుదల లేకపోవడం వల్ల ఒక్కొక్క చెట్టుకి ఒక 30-40 కాయలే కాసినాయి. జనరల్గా 60-70 కాయలు ఉంటాయి, తక్కువ కాసింది. సో అట్లా ఈల్డ్ కొంతమేరకు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అది నల్లరేగడి భూములు అయితేనో పదును ఎక్కువైపోయి, ఎర్రచిలకల నెలలు అయితేనో అదే పనిగా వర్షాలు పడడం చేత ఇది ఒక రకంగా ఈల్డ్ తగ్గడానికి కొరకు. ఇంకొక నష్టం ఏంటంటే
ఇప్పుడు అంతా కూడా పత్తి చాలా వరకు కాయలు పగిలి పత్తి ఏరుకోవడానికి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా మే చివరి వారంలో వేసిన వాళ్ళు అయితే పత్తి ఏరేసిండ్రు ఆల్రెడీ. కొంత జూన్లో కానీ కొంత జూన్ ఎండింగ్ జూలై ఫస్ట్ వీక్లో వేసినట్టు కూడా కాయలు దాదాపుగా చాలా వరకు పగిలినాయి అన్నట్టు. ఏరినా లేకపోతే ఏరడానికి సిద్ధంగా ఉన్నా ఈ రెండు సందర్భాల లోపల కూడా పత్తి ఈ వర్షాలకు తడవడం చేత రంగు మారిపోతుంటుంది అన్నట్టు. సో ముఖ్యంగా పత్తి ఎప్పుడైతే కాయలు పగులుతాయో వర్షం పడ్డప్పుడు ఆ పదును అందులో ఉండి పదును ఉన్నదంటే మనకు ఫంగస్ వస్తుంది మనకు ఆటోమేటిక్గా, అంటే శిలీంధ్రాలు ఆశిస్తాయి. తద్వారా తెల్లగా ఉన్న పత్తి నలుపు రంగులోకి వెళ్ళి గోధుమ రంగులోకి మారుతూ ఉంటుంది. సో దానికి తోడు రసం పీల్చే పుల్ల ఉధృతి, అక్కడక్కడ గులాబీ రంగు పుల్ల ఆశించడం. నల్లరేగడి భూముల్లో పత్తి సాగు చేస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలతో చేలల్లో తేమ ఎక్కువయ్యిందే. ఫలితంగా మొక్కలు నిలువునా మురిగిపోయాయి. ఈ పరిస్థితి అంతా దిగుబడిపై ప్రభావం చూపిందే. సాధారణంగా వాతావరణ పరిస్థితులు బాగుంటే ఎకరానికి కనీసం 12 నుంచి 14 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి సాధించిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ ఈసారి వాతావరణ పరిస్థితుల వల్ల ఎకరానికి 5 నుంచి 7 క్వింటాళ్లకు మించి పత్తి దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. కొందరు రైతులకు కేవలం 3 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందే. దీంతో తీవ్రంగా నష్టపోయామంటున్నారు రైతులు. అంటే మనకు ఇంత దిగుబడులు మాత్రం ఇంత తగ్గలేదు మనకి ఎప్పుడు. పత్తి కొంచెం స్టార్టింగ్లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ తర్వాత ఉన్నటువంటి వర్షపాత సరళి వల్ల రైతుల అనుభవం వాళ్ళు ఉపయోగించి యాజమాన్య పద్ధతులు తీసుకోవడం వల్ల దిగుబడులు దాదాపు 8 క్వింటాల పైనే వచ్చిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఈసారి మనకి 8 క్వింటాలు రావడం అనేది కొంచెం కష్టమైన పని మనకి ఈసారి. పోయినసారితో పోల్చుకుంటే డెఫినెట్గా ఒక 20-30% మన ఈల్డ్స్ తగ్గుతాయి మనకు. క్వాలిటీ కూడా ఇంత ఘోరంగా అంటే మనకు ఇలా ఇప్పుడు పడ్డట్టుగా, ఇప్పుడు మొన్నటిదానికి వానలు పడ్డాయి కదా మనకు, అంటే మంచిగా పత్తి ఏరుకునే ఇప్పుడు మేల సోయింగ్ చేసుకున్న వాళ్ళందరూ పత్తి ఏరుతున్నారు, ఏరిన ఆల్రెడీ వాళ్ళందరూ కూడా పత్తులు తడవాల్సి వచ్చినాయి కదా. సో ఎర్లీగా వేసినాయి కూడా. ఇంతకుముందు మేలు వేసిన వాళ్ళు అసలు తడవకపోతుండే పత్తి మొత్తం దాదాపు 3-4 క్వింటాలు అయితే 3-4 క్వింటాలు మంచి రేటుకి అమ్మేటోళ్ళు వాళ్ళు. ఈసారి కొంచెం ఎర్లీగా వేసుకున్న కూడా అంత అడ్వాంటేజ్గా లేకుండా అన్నట్టు. వాళ్ళు కూడా తడిసింది, అది కూడా కలర్ మారింది, అది కూడా కొంచెం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సుమారు 5,27,000 ఎకరాల్లో పత్తి సాగు జరిగింది. సుమారు 1,00,000 ఎకరాల్లో పత్తి పంటకు తీవ్ర నష్టం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తామర, ఎర్రనల్లి, ఎర్ర తెగుళ్లతో పత్తి చేలు ఎర్రబారుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈసారి పత్తి సాగు విస్తీర్ణం 1,00,000 ఎకరాల మేరకు పెరిగింది. మొత్తం 7,60,000 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈ ఏడాది పత్తికి మద్దతు ధరను క్వింటాలకు 8,110 రూపాయలుగా నిర్ణయించారు. వర్షాలు, వరదలు, చీడపీడల వల్ల పత్తి నాణ్యత బాగా దెబ్బతిందే. పైగా తేమ శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) తేమ శాతాన్ని గరిష్టంగా 8 నుంచి 12% అనుమతిస్తోంది. అంతకు మించి తేమ ఉంటే మద్దతు ధర ఇవ్వదు. తేమ 12% మించి ఉంటే అదనపు ప్రతి 1% 81 రూపాయల చొప్పున తగ్గిస్తుంది. ఈ సీజన్లో ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకుండా కొందరు రైతులు మార్కెట్లకు పత్తిని తరలిస్తున్నారు. వాళ్లకు క్వింటాల్కు 4 నుంచి 5,000 రూపాయలు దక్కుతుంది. నాణ్యమైన పత్తి తెచ్చిన వాళ్లకు గరిష్టంగా క్వింటాల్కు 7,000 రూపాయలు వస్తుంది. ఇది తమకు గిట్టుబాటు కావడం లేదంటున్నారు రైతులు. వర్షం పడి బాగా వర్షాలు పడి దానికి నీరు పోయి కింద ఆ ఏరు అనేది కుళ్ళిపోయి అది ఎర్రబడుతుంది. అది దాని పరిస్థితి. మనకి ఇన్నొద్దులు ఎకరానికి 10 క్వింటాలు 12 క్వింటాలు వెళ్ళేది 3-4 క్వింటాలు కూడా వెళ్ళదు. అది ప్రాబ్లం. రేట్ అంటే మనం 8,000 అనుకున్న బాబు ఇక్కడికి వచ్చే వరకు 6,700 అమ్మింది. అది పరిస్థితి. మొత్తానికి వర్షాల వల్ల పత్తి ఘోరంగా దెబ్బతింది. ప్రస్తుత పరిస్థితుల్లో తమకు మద్దతు ధర దక్కడం కష్టమంటున్నారు రైతులు. ప్రభుత్వం కల్పించుకొని తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఈసారి తొలకరి తొందరగా పలకరించింది. దీంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. వర్షాలు విస్తారంగా పడతాయన్న వాతావరణ నిపుణుల అంచనాలతో ఉత్సాహం రెట్టింపైంది. కోటి ఆశలతో సాగు ప్రారంభించిన అన్నదాతకు చివరికి నిరాశే ఎదురైంది. ఈ ఏడాది మేలో కురిసిన అకాల వర్షాలతో రోహిణి కార్తెలోనే పత్తి విత్తనాలు నాటారు రైతులు. అయితే వర్షాల వల్ల లక్షల ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. మిగిలిన పంటకు చీడపీడ బెడద ఎక్కువయ్యింది. దీంతో దిగుబడిపై ప్రభావం చూపింది. రైతులకు ఆఖరి పెట్టుబడి కూడా రాకపోగా నష్టాలే మిగిలే పరిస్థితి నెలకొంది. వర్షాలకు మొత్తం ఆకంతా రాలిపోయి పంట అంతా మురిగిపోయింది, కాయలంతా మురిగిపోయింది, మురిగిపోయి చెట్లు మొత్తం చచ్చిపోయినాయి. 5 ఎకరాలు వేసిన 5 ఎకరాలు మొత్తం ఖరాబ్ అయిపోయింది. మార్కెట్కి వస్తే రేట్ 2,500, 3,500, అంతకన్నా ఎక్కువ లేదు. అది కూలీలో కూడా సరిపోతలేవు పైసలు ఏరినోళ్లకు.
కొందరి పొలాల్లో పత్తి మొక్కలు ఏపుగా ఎదిగాయి, కానీ కాయ దశలో తెగుళ్లు విజృంభించాయి. దీంతో పత్తి పంట నాశనమయ్యింది. అదే సమయంలో యూరియా కొరత రైతుల్ని మరింత దెబ్బతీసింది. దిగుబడి గణనీయంగా తగ్గింది. దానికి బాగా నీళ్లు కడితే నీళ్ళు తీసేసి పెట్టి మళ్ళీ లేనప్పుడు నీళ్లు కట్టుకుంటాం. మళ్ళీ యూరియా ప్రాబ్లం కొంత దొరకక దానివల్ల కూడా కొంత చాలా దెబ్బతిన్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5,27,000 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. జిల్లాల వారీగా చూస్తే వరంగల్లో 1,22,000 ఎకరాలు, హనుమకొండలో 82,000 ఎకరాలు, మహబూబాబాద్లో 81,000 ఎకరాల పత్తి సాగు చేశారు. ములుగులో 26,000, భూపాలపల్లిలో 90,000 ఎకరాలు, జనగామలో 1,25,000 ఎకరాల్లో పత్తి పంట సాగు చేసినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంటే ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 4,21,000 టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అయితే పరిస్థితులు చూస్తుంటే అంచనాలకు వాస్తవాలకు పొంతన కుదిరే అవకాశం లేదు. పెట్రోల్ 2 లక్షల దాకా దాటినాయి. మా ఆయన ఇంట్లోనే మోదాం, ఒక గుంటకు పోడు, ఒక దంతకు పోడు, ఏం పోడు, ఇంట్లోనే ఉంటాడు. ఎప్పటికీ ఎడ్ల మేపుకుంటా ఇంట్లోనే మెదులుతాడు. ఆయన కూలి, నా కూలి, మిగులుడు బయట అప్పు తెచ్చుకొని దుకాణంలో తెచ్చి పెట్టుబడి. ఆ దుకాణంలో కట్టకపోతే మళ్ళా సరికి వెళ్తే కడదామంటే ఇటునే వెనక పడిపోతుంది. దుకాణాలు ఆర్తి కూడా ఇస్తలేడు. పత్తి ఎత్తలేదు, మేము పైసలు ఎందుకు ఇవ్వాలి అని అంటాడు. చీడపీడల వల్ల నారాయణపేట జిల్లాలో పత్తి పంట పూత రాలిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 14,000 ఎకరాల్లో పత్తి పంట ఎందుకు పనికి రాకుండా పోయింది. ఆసిఫాబాద్ జిల్లాలో 10,000 ఎకరాల్లో, మంచిర్యాల జిల్లాలో 3,000 ఎకరాల్లో పంట దెబ్బతింది. దిగుబడి తగ్గిపోయింది. ఎకరానికి 3 నుంచి 4 క్వింటాలకు మించి దిగుబడి రాని పరిస్థితి నెలకొంది. అంతకుముందు ఎకరానికి 10 క్వింటాలు, 12 క్వింటాలు, 14 క్వింటాల దాకా వచ్చేది. ఇప్పుడు 4 క్వింటాలు, 3 క్వింటాలు అవుతాయి. అంతకంటే ఎక్కువ కావు. కాయలని మొత్తం మురిగిపోయాయి. మందు బత్తాలు దొరకక అట్లా తిప్పాల. కూలీలు రోజుకి 300. కొందరు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎకరానికి 2 ఎకరాలు కూడా పత్తి దిగుబడి రాలేదు. దీంతో వ్యవసాయాన్ని వదిలి కూలీ పని చేసుకోవడమే నయమంటున్నారు అన్నదాతలు. మాకు ఎకరాన 12 క్వింటాలు రావాలి. ఇప్పుడు ఎకరం ఏరితే అంత కొడితే 6 క్వింటాలు వస్తాయి. 3 ఎకరాలు ఏరితే 6 క్వింటాలు అవుతుంది. అది దానివల్ల బాగా నష్టం వస్తుంది. మామూలు టైంలో వర్షాలు లేవు. మామూలు టైంలో మీకు అసలు ఒక ఎకరానికి 12 క్వింటాలు వచ్చింది. ఎకరాల 12 క్వింటాలు తీసినా నేను. ఇప్పుడు 12 క్వింటాలు ఎక్కడ 12 క్వింటాలు రాదు. 4-5 కంటే ఎక్కువ రాదు. ఇప్పుడు పెట్టుబడులు ఎకరానికి 25,000-30,000 వస్తుంది దానికి పెట్టుబడి. ఈ కూలీలకు దానికి దీనికి బాగా ఇంకెక్కువ అవుతాయి సార్. ఎడతెరిపి లేని వానలకు తోడు తెల్లదోమ, పచ్చదోమ ఉధృతి వల్ల దిగుబడి తగ్గిపోవడం ఖాయమని ఇప్పటికే అంచనా వేశారు అధికారులు. అయితే అధికారులు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది నష్టం. పూర్తిగా చైన్లోనే ఆరేంత వరకు ఉండి తెంపడం అనేది ఇంకా కొంచెం మంచిది. సో కాబట్టి 2 మెలకువలు. ఒకటి, కంప్లీట్ పత్తి ఆరేంత వరకు చైన్లోనే ఉంచడం. ఏరేటప్పుడు పత్తిని ప్లాస్టిక్ బ్యాగులలో కాకుండా గన్ని బ్యాగులలో ఉంచడం. ఈ 2 ఉంటే పదును లేకుండా ఉన్నట్లయితే అప్పుడు పత్తి మరింత రంగు లేకుండా ఉంటుంది. సాధారణంగా ఎకరానికి 12 నుంచి 14 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. తక్కువలో తక్కువ 10 ఎకరాల దిగుబడి వచ్చే మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేస్తే రైతుకు నష్టాలు తప్పేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలా మంది రైతులకు ఎకరానికి 4 క్వింటాలు కూడా దిగుబడి రావడం లేదు. అమ్మితే క్వింటాలకు 5-6 వేలు కూడా రావడం లేదు. దీంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. తెలంగాణలో ఈసారి పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది. ఆరంభం ఆశాజనకంగా ఉంది, కానీ చివరికి రైతుకు నష్టాలే మిగిలాయి. దీంతో మరొకసారి పత్తి సాగు చేయాలంటే భయపడుతున్నారు అన్నదాతలు. తెలంగాణలో పత్తి సాగు విస్తీర్ణం తగ్గుతుంది. సాధారణంగా 48 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తుంటారు. గతేడాది దాదాపు 45 లక్షల ఎకరాల పత్తి సాగు చేయగా ఈ ఏడాది దాదాపు 46 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు రైతులు. ఇది సాధారణ సాగు విస్తీర్ణంలో 93%. వర్షాలు, వరదలు, తెగుళ్లకు యూరియా కొరత తోడయ్యింది. పత్తి మొక్కల ఎదుగుదల లోపించింది. దిగుబడి గణనీయంగా పడిపోయింది. దీంతో పత్తి సాగంటేనే రైతులు భయపడే పరిస్థితి నెలకొంది. తెలిసి అప్పులో తెచ్చి రైతు గెటం చేసినా కూడా లాస్ట్ రైతు పరిస్థితి అయితే ఎవ్వరు ఈసారి రైతులు భూమి జోలికి, కౌలు జోలికి కానీ ఇంకోసారికి అయితే పోయేటట్టు లేదు పరిస్థితి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వ్యవసాయం చేయడం అంత పిచ్చి పని ఇంకొకటి ఉండదు అన్నట్టు తయారయ్యింది. వ్యవసాయం బదులు కూలీ పనులు చేసుకుంటే నయమంటున్నారు కొందరు రైతులు. బస్తాలు కొంటామనే మా ఊరియా బస్తాలు లైన్ పెట్టినా బస్తాలు దొరుకుతలేవు. ఒక బస్తా ఎకరానికి దండుగా. ఈ సంవత్సరం వ్యవసాయమే చేసిన వాళ్ళే దరిద్రం. ఏదైనా కూలీ లేబర్ పని పోయింది మొత్తం ఈ వ్యవసాయం చేసేట్లా. అకాల వర్షాల వల్ల ఈసారి పత్తి దిగుబడి తగ్గుతుందని అంచనా ఉన్నా పరిస్థితి మరి ఇంత దారుణంగా ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు. చీడపీడలు విజృంభించి రైతుల వెన్ను విరిచాయి.
8 క్వింటాల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు చాలా ప్రాంతాల లోపల. నేను చెప్పేది ఎక్కువ సైడ్ 8 క్వింటాలు అనేది. కొన్ని ప్రాంతాలు అయితే 3 క్వింటాలు 4 క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి కూడా లేదు. సో దిగుబడి తగ్గి అటు మళ్ళీ రంగు తగ్గడం అనేది కొంచెం ఇబ్బంది రైతులకు. పత్తికి క్వింటాల్కు 8,110 రూపాయల మద్దతు ధర ప్రకటించినా సీసీఐ ఇంకా కొనుగోళ్లు ప్రారంభించలేదు. కానీ మార్కెట్లకు పత్తి తీసుకొస్తున్నారు రైతులు. గిట్టుబాటు ధరకు కొనేవాళ్లు లేక డీలా పడుతున్నారు. ఒక ఎకరాన 9-10 క్వింటాలు వెళ్ళేది ఆట. ఈ సంవత్సరం ఎకరానికి 5-6 క్వింటాలకు ఎక్కువ వెళ్ళేది. ఎందుకు వెళ్ళేదంటే వర్షం బాగా పడుతుంది. బాగా పడి మొత్తం గూడ కాయ అంతా కాసిన కాయ సుత మురిగిపోతుంది. వర్షాల దెబ్బకు మొత్తం మురిగిపోతుంది. ఆ మురిగిపోయిన శాత ఇప్పుడు లేబర్ని తీసుకుపోయి కూలీలను తీసుకుపోయి ఒక మనిషికి 350 రూపాయలు. వాళ్ళు ఏదేది 10 కిలోలు ఏడతలేరు. 1000-5,000 అంతకు ఎక్కువ ధర లేదు. ఇక మార్కెట్ యార్డుకు తెచ్చిన పత్తిని రైతులు వెనక్కి తీసుకెళ్లరు అనే ధీమాతో ధరను తగ్గించేస్తున్నారు వ్యాపారులు. వేచి చూసి విసిగిపోతున్న రైతులు చివరికి ఎంతో కొంతకు తెగ నమ్ముతున్నారు. రేటు పెట్టారు, పచ్చికున్నదంటారు, కాయ ఉన్నదంటారు, అది ఉన్నదంటారు, ఇది ఉంటుంది. తీసుకొచ్చిన పత్తి అయితే మళ్ళీ కొంచెపోము, మనం తీసుకోపోము, ఎట్లయినా ఇచ్చిపోతారని వాళ్ళ ఉపాయాల మీద వాళ్ళే ఉంటారు. దాదాపు ఎకరానికి దాదాపు 30-35 వేల ఖర్చు వస్తుంది. మొత్తం లాస్ అయినట్టు. అది అమ్మితే 20,000 వస్తారు. మనం పెట్టిన 35,000 పెట్టుబడి పెట్టినాం. కూలీలకు, మనకు, మందులకు ఆడికాడి 3 పోతాం, మనమే లాస్ అవుతాం. ఏం దొరుకుతలేదు, అంతా లాస్. తమకు గిట్టుబాటు ధర రావడం లేదని, కనీసం కూలీల ఖర్చు కూడా రావడం లేదని వాపోతున్నారు రైతులు. మరీ అన్యాయంగా ధర కడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 బస్తాలు ఇక్కడ తీసుకుంటే వాళ్ళకి 500 చొప్పున పొద్దున పోయి సాయంత్రం ఏరుకొని తీసుకొచ్చిన పత్తి ఎండబొట్టి తెచ్చిన దాని కిరాయి ఆటోలతోని అన్ని చూస్తే వాళ్ళ వరకే వెళ్తుంది. లాస్ట్కు నా పరిస్థితి ఎట్లా? ఇప్పుడు ఏరిన కూల్లోనూ ఆటో కిరాయికిను ఆడికాడికే సరిపోతుంది. కానీ మళ్ళీ ఈ టోటల్ చూసుకుంటే ఇజ్జతికి అప్పుల పాలు ఇవన్నీ చూసుకుంటే పత్తి అమ్ముకొచ్చిన రేపు అప్పులో అడిగితే ఇవన్నీ పరిస్థితి ఘోరం ఉన్నది రైతు సంగతి. కాబట్టి రైతులను కొంతగా సీసీఐ పెట్టాలి, లేకపోతే ప్రైవేట్ వాళ్ళు కూడా ఇప్పుడు కొనేటోళ్ళు కూడా కొంచెం చూసి దాన్ని ఎవరు గమనిస్తలేరు. వర్షాలకు తోడు చీడపీడల బెడద లేకపోతే ఈ స్థాయిలో నష్టాలు రాబోవంటున్నారు కొందరు రైతులు. కష్ట నష్టాల్లో కూడా నేల తల్లిపై తమకున్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఇప్పుడు వర్షాల వల్ల సుధా బాగా పంటలు సుధా పత్తి చేలు కింద పడ్డాయి. ఆల్రెడీ కింద పడి దాన్ని మళ్ళీ లేపితే చెట్టు ఇరిగిపోతాయి. ఆల్రెడీ కాయ సుధా మురిగిపోయింది, మచ్చ వచ్చింది, మొత్తం ఆకు దాడిచ్చింది. చాలా ఇబ్బందుల పాలవుతున్నారు రైతులు. ప్రస్తుత పరిస్థితుల్లో తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటున్నారు రైతులు. ముఖ్యంగా పత్తి కొనుగోళ్లు త్వరగా ప్రారంభిస్తే వ్యాపారులు కూడా మంచి ధరకు పత్తి కొనుగోలు చేస్తారంటున్నారు. ఒక కింటాకు 20 కిలోలు షార్టేజ్ వస్తుంది. ఇది 20 కిలోల షార్టేజ్ పెట్టుకొని నల్లబడ్డది కానీ అలా మొక్కిపోయినది కానీ అన్ని 20 కిలోలు తీసేసినా కూడా వాడిని ఎంత కొన్నా కూడా 20 కిలోలు పక్కకు పెట్టినా కూడా 80 కిలోల ధర అయినా పెట్టాలని అయ్యాలా. 80 కిలోల ధర కూడా లేదు, 50 కిలోల ధర కూడా పెడతలేదు. ఇప్పుడు 5,200 పడ్డది నా పత్తి. 5,200 అంటే 8,100 సీసీ అదే పక్కకు వాళ్ళు సీసీ తొందరగా స్టార్ట్ అయితే ప్రైవేట్ వాళ్ళు కూడా 7,500 7,000 అదే రేట్ అయినా కొంటాడు అవసరం అయితే. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే పనిలో ఉంది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ. జిన్నింగ్ మిల్లులను లీజుకు తీసుకునే పనిలో ఉన్నారు అధికారులు. దీపావళి నాటికి పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పత్తి కొనుగోళ్లు ఊపందుకుంటే చేతికి దక్కిన అరకొర పంటకైనా రైతులకు గిట్టుబాటు ధర దక్కే అవకాశం ఉంది.